మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. నాన్ స్టాప్ జర్నీకి వెస్ట్ బైపాస్ సిద్ధమైపోయింది. ఇప్పటివరకు కూడా నేషనల్ హైవే 16 అంటే మనకి విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే అంటే మన ఏపీ ప్రజల వరకు నేను చెప్తోంది. సో వాళ్ళు వెళ్ళడానికి వరుస టోల్ గేట్లు ఉండేవి. ఆ టోల్ గేట్ల దగ్గర బారులు తీరిన వాహనాలు, ఆ టోల్ బూతుల దగ్గర వాళ్ళతో సిబ్బందితో గొడవ, ఇవన్నిటికీ కూడా దాదాపుగా ఫుల్ స్టాప్ పడిపోతుంది. ముఖ్యంగా రాజమండ్రి దాటాక ఏలూరు దగ్గర ఉన్న కల్లపరు టోల్గేట్ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్గేట్ వస్తుంది. ఆ పొట్టిపాడు టోల్గేట్కి దానికి 20 కిలోమీటర్ల దూరం ఉండడం, పొట్టిపాడు టోల్గేట్ కూడా చాలా పాతదైపోవడం, బూత్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం, ఇన్ని తలనొప్పుల మధ్యలో విజయవాడ రావాలంటే చాలా టైం వేస్ట్ అయిపోయేది. ముఖ్యంగా సంక్రాంతి టైంలో అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఇప్పుడు పొట్టిపాడు టోల్గేట్ పూర్తిగా మూసేశారు. మీరు గనక విశాఖపట్నం నుంచి మీరు తిరుపతి వెళ్ళాలి అంటే రాజమండ్రి దాటిన తర్వాత నుంచి మీరు గుంటూరు వెళ్ళాలంటే వెస్ట్ బైపాస్ సిద్ధమైపోయింది. ఆ వెస్ట్ బైపాస్ మీద 2 టోల్ గేట్లు ఉన్నాయి. ఒకటి నేను నిలబడిన వెదురుపావులూరు, రెండోది ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాక వెంకటపాలెం అమరావతిలో ఉండే మరొక టోల్ గేట్. ఈ 2 టోల్ గేట్లు కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా మీరు చూసిన అనేక టోల్ గేట్లకు సంబంధించి అంటే రాజమండ్రి దాటాక ఏలూరు దగ్గర ఉండే కల్లపర్రు టోల్ గేటు దాటిన తరువాత నేరుగా మీరు గనక గుంటూరు వెళ్ళాలి అనుకుంటే వెస్ట్ బైపాస్ ఎక్కితే మనకు కనబడేది వెదురుపావులూరు టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు. ఇది టోల్కి సంబంధించిన బూత్ కూడా ఏమీ ఉండదు. ఇదంతా కూడా ఆటోమేటిక్. ఎవరైనా కూడా ఫాస్టాగ్ రీఛార్జ్ చేయించుకుంటే చాలు, ఎక్కడ ఆగాల్సిన పని లేదు. కేవలం 3 నుంచి 5 సెకండ్లు మాత్రమే. మనకు ఒకసారి ఎదురుగా కారు వస్తుంది, మనం ఎంతసేపు పడుతుంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. బేసిక్గా మిగతావైతే బూతులు ఉండి ఆ టోల్ సరిగా పనిచేయక, ఆ టోల్ గేటు కూడా సరిగా ఓపెన్ అవ్వక వాళ్ళు బూత్ సిబ్బందితో గొడవ పడడం, వెనకాల ఉన్న వెహికల్స్ అన్నీ కూడా హారన్స్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ పరిస్థితి అలా కాదు. ఒక వెహికల్ రాగానే ఇమ్మీడియట్గా వెహికల్ అనేది నియర్ బై అంటే ఏదైతే మన గేట్ కనబడుతుందో ఆ గేట్ ఎంట్రీకి నియర్ బై రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ట్రక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కార్ల వరకు అన్నీ కూడా సేమ్. మనకి సెన్సార్లు అనేవి ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నాయి అనేది చూడొచ్చు. ఎప్పుడైతే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చెప్తున్నారో సూపర్ ఫాస్ట్ టోల్ బూత్లని, అంటే హ్యూమన్ లెస్, మనుషులు లేకుండా ఎప్పుడైతే టోల్ ప్లాజాలు పనిచేస్తాయో అక్కడ ఏ గొడవలు ఉండవని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు. కేవలం ఇక్కడ మనకి 3 నుంచి 5 సెకండ్ల లోపే టోల్ ఓపెన్ అయిపోతుంది. పైగా ఇది దాదాపుగా వెదురుపావులూరు అంటే చిన్నవుటిపల్లి దగ్గర నుంచి మీరు కనుక రాజమండ్రి నుంచి విజయవాడ అంటే మీరు గుంటూరు సైడ్ వెళ్ళేటుంటే గుంటూరు కానీ ఒంగోలు కానీ నెల్లూరు కానీ వెళ్ళేటుంటే మీరు కల్లపరు టోల్ గేట్ దాటిన తర్వాత మీరు ఎక్కడా బ్రేక్ వేయాల్సిన పని లేదు. నేరుగా చిన్నవుటిపల్లి దగ్గర వెస్ట్ బైపాస్ ఉంటుంది. ఆ వెస్ట్ బైపాస్ ఎక్కితే వెస్ట్ బైపాస్ ఎక్కిన వెంటనే అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వచ్చాకే మనకు కనబడే వెదురుపావులూరు టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా దగ్గరికి కనుక మీరు వస్తే ఇక్కడ నుంచి కేవలం 3 నుంచి 5 సెకండ్ల లోపు డైరెక్ట్గా మీరు వెహికల్ని పాస్ చేసేయచ్చు ఈ టోల్ ప్లాజా నుంచి. అయితే ఏమన్నా చిన్న ఎర్రర్స్ వస్తాయి అంటే ఇక్కడ టెక్నికల్ ఎర్రర్స్ వస్తే కనుక కొంతమంది అతి కొద్దిమంది సిబ్బంది మాత్రమే సహాయకులుగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి మొత్తం ఆపరేషన్ అంతా కూడా అక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇదివరకు బూతులు ఉండేవి కదా, ఆ టోల్ బూతులు, ఆ బూతుల ప్లేస్లో మనకు కనబడుతున్న బిల్డింగ్ లోపల నుంచి ఆపరేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ ఏ వెహికల్ ఆగిపోయినా, ఏ వెహికల్ పాస్ అవుతున్నా ప్రతిదీ కూడా ఆ బిల్డింగ్లో నుంచే రికార్డ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది దాదాపుగా పొట్టిపాడు టోల్ గేట్ ఇదివరకు ఎలా ఉండేదంటే కల్లపరు టోల్ గేట్ దాటిన వెంటనే 20 కిలోమీటర్లకే పొట్టిపాడు వచ్చేది. అంటే రెండు మనం టోల్ ఫీజులు కట్టాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. మీరు కల్లపరు టోల్ గేట్ దాటాక 40 కిలోమీటర్లు 40 నుంచి 45 కిలోమీటర్లు వచ్చిన తర్వాత వెదురుపావులు తగులుతుంది. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళాక వెంకటపాలెంలో అమరావతిలో ఉన్న వెంకటపాలెం అంటే ఇదే వెస్ట్ బైపాస్లో వెంకటపాలెం దగ్గర ఉన్న టోల్ ప్లాజా ఉంటుంది. అక్కడ మరొక ఇదే విధంగా ఆటోమేటిక్గా సిస్టమ్తో ఉన్న టోల్ ప్లాజా తగులుతుంది. ఇక్కడ నుంచి మీరు చిన్నకాకాని దగ్గర దిగేది, చిన్నకాకాని నుంచి కాజా టోల్ గేట్కి వెళ్ళిపోవాలి. సో మీరు కనుక నేషనల్ హైవే 16 నుంచి విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాలనుకుంటే విజయవాడకి తగలకుండా మేము వెళ్ళిపోవాలి, విజయవాడ ట్రాఫిక్లో మేము ఇరుక్కోకుండా వెళ్ళిపోవాలి అనుకునే అందరికీ కూడా లారీలు కావచ్చు, కార్లు కావచ్చు, ఎవరైనా కూడా నేరుగా వెళ్ళిపోవాలి అనుకుంటే కొంచెం దూరం ఎక్కువ అవుతుంది తప్ప చాలా ట్రాఫిక్ ఫ్రీగా చూడొచ్చు. అసలు ఇంత ఖాళీగా ఉండడం నేషనల్ హైవే 16కి దీన్ని మార్చేశారు. ఇంత ఖాళీగా ఉండడం నేషనల్ హైవే 16 అనేది అసలు ఉండదు. పెద్ద లారీలన్నీ కూడా ఇదే వెస్ట్ బైపాస్ మీద నుంచి మూవ్ అవుతూ ఉన్నాయి.
సో ఇంత ఖాళీగా అదే కనుక పొట్టిపాడు టోల్గేట్ ఉండుంటే ఆ టోల్గేట్ దగ్గరే దాదాపు మనకు ఒక పావు గంట 20 నిమిషాలు టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఒక వెహికల్ ఆగింది అంటే అది టెక్నికల్గా అవ్వచ్చు, లేకపోతే టోల్ స్కానర్ సరిగా పనిచేయకపోవచ్చు, సిబ్బంది వల్ల అవ్వచ్చు. సో పొట్టిపాడు టోల్ దగ్గర చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పొట్టిపాడు టోల్గేట్ పూర్తిగా ఎత్తేసారు. ఒకవేళ కనుక మీరు కల్లపర్రు టోల్గేట్ దాటి విజయవాడ రావాలి అనుకుంటే ఎక్కడా టోల్గేట్ లేదు. కల్లపర్రు దాటాక దాదాపు 60 కిలోమీటర్లు విజయవాడ వరకు ఎక్కడా టోల్గేట్ లేదు. నేరుగా విజయవాడలోకి వచ్చేయచ్చు. కానీ విజయవాడ మాకు టచ్ అవ్వకూడదు, విజయవాడ ట్రాఫిక్లో ఇరుక్కోకూడదు. కానీ మేము గుంటూరు, నెల్లూరు, తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా వెస్ట్ బైపాస్ను ఉపయోగించుకుంటే చాలా బెటర్. మనకి ఎప్పుడైతే చిన్నవుటిపల్లి దగ్గర నుంచి మీకు ఎంట్రీ ఉంటుంది, చిన్నవుటిపల్లి దగ్గర నుంచి ఇది ఎక్కగానే వెస్ట్ బైపాస్ ఎక్కగానే 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం రాగానే వెదురుపావులూరు తగులుతుంది. సో దీని నుంచి కూడా మీరు సూపర్ ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వెంకటపాలెం దగ్గర మరో టోల్గేట్, అక్కడి నుంచి కూడా సూపర్ ఫాస్ట్గా మీరు కాజా టోల్గేట్ దగ్గరికి వెళ్ళచ్చు. అయితే ఈ మొత్తం డిస్టెన్స్ అనేది మీరు లెక్కలో చూసుకోవద్దు, ట్రాఫిక్ చూసుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ దాటిన దగ్గర నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ ట్రాఫిక్ నియంత్రించడం కోసం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళందరూ కూడా ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ టోల్ ప్లాజా నిర్మించారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. దాదాపుగా 22 ఏళ్ల పాటు సేవలు అందించిన ఆ పొట్టిపాడు టోల్గేట్ పూర్తిగా మూసేశారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏదైతే వెస్ట్ బైపాస్ అందుబాటులో వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ టోల్గేట్ని పూర్తిగా క్లోజ్ చేశారు. కల్లపర్రు దాటిన తర్వాత కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవ్వాలంటే కనబడే ఈ పొట్టిపాడు టోల్గేట్ 22 ఏళ్ల పాటు నేషనల్ హైవే 16 పైనే సేవలు అందించింది. సంక్రాంతికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పెద్ద తలనొప్పి వచ్చే టోల్గేట్ ఏది అంటే పొట్టిపాడు టోల్గేట్. ఎందుకంటే భారీ ఎత్తున ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోయేవి. ఈ వెహికల్స్కి టోల్ బూట్లు కూడా కేవలం 4-5 ఉండేవి. వాటిలోనే ఫాస్టాగ్ కూడా సరిగ్గా పనిచేసే వ్యవస్థ పెద్దగా ఉండేది కాదు. ఎందుకంటే నేషనల్ హైవే 16 పైన వెస్ట్ బైపాస్ కడుతున్నప్పుడు దీని మెయింటెనెన్స్ కూడా చాలా వరకు తగ్గించేసిన నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా ఎప్పుడైతే వెస్ట్ బైపాస్ మీద ఉన్న 2 టోల్ బూత్లు అది కూడా హ్యూమన్ లెస్ టోల్ బూత్లు వచ్చాయో ఇక్కడ నుంచి ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా పోయినట్టే. మీరు కనుక విశాఖపట్నం నుంచి నెల్లూరు, తిరుపతి వెళ్ళాలనుకుంటే మీరు ఏలూరు దాటిన వెంటనే కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవ్వాలి అంటే కనుక పొట్టిపాడు టోల్గేట్ దగ్గర మీరు ఆగాల్సిన పనే లేదు. స్వేచ్ఛగా విజయవాడలోకి వెళ్ళిపోవచ్చు. విజయవాడ ట్రాఫిక్ మేము భరించలేము, మేము గుంటూరు వెళ్ళాలి అనుకుంటే చెనౌటుపల్లి దగ్గర మీరు వెస్ట్ బైపాస్ ఎక్కేస్తే 2 టోల్గేట్లు ఉంటాయి. ఆ 2 టోల్గేట్లు కూడా 5 సెకండ్లు కూడా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఓవరాల్గా చూసుకుంటే కృష్ణా జిల్లా వాసులకి ట్రాఫిక్ మాత్రమే కాదు, ఇటు హై స్పీడ్తో వెళ్ళే వెస్ట్ బైపాస్ కూడా అందుబాటులోకి రావడంతో చాలా వరకు విజయవాడ మీద ట్రాఫిక్ భారం తగ్గిపోయిందనే భావించాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, కృష్ణా జిల్లా నుంచి.